Okay guys, let's go to model number 6. What I am given? 31 question. One morning, Yashwant and Vijay were talking to each other face to face at a crossing. If Vijay's shadow was exactly to the left of Yashwant, which direction was Yashwant facing? Very important question. This is shadow methods. Okay, na shadow questions in directions. But if it is given shadow questions, how we are going to approach the answer? So first one, initial what I am given on morning. One morning, Yashwant and Vijay were talking to each other. So in morning section, సో రేస్ మీకు ఎప్పుడైనా చూడండి, మీకు సన్ రేస్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈస్ట్ నుంచి వస్తాయి. బికాస్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఇన్ ద మార్నింగ్. సో ఇన్ ద మార్నింగ్ మనం తీసుకుంటే ఈస్ట్ నుంచి వస్తాయి. అంటే మీకు డైరెక్షన్ పోల్ ఇలా ఉన్నది అనుకోండి, ఓకేనా. అప్వర్డ్ నార్త్, డౌన్వర్డ్ సౌత్, టువర్డ్స్ లెఫ్ట్ వెస్ట్, ఈస్ట్ రైట్ సైడ్, ఓకేనా. ఇది సో రేస్ అనేవి ఏంటంటే మీకు నార్మల్గా ఏంటంటే ఈస్ట్ నుంచి వస్తుంటాయి. బట్ క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. బట్ ఇప్పుడు ఎప్పుడైనా చూడండి, షాడో క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు నార్త్ సౌత్ ఫేసింగ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మార్నింగ్ ఇస్తే రేస్ ఎక్కడి నుంచి వస్తాయి, ఈస్ట్ నుంచి. అదే ఈవినింగ్ అనుకోండి, వెస్ట్ నుంచి. సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్ అనమాట. సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. మార్నింగ్ ఉంది కాబట్టి ఈస్ట్ నుంచి రేస్ వచ్చేటప్పుడు సో దీని యొక్క షాడో అనేది మీకు వెస్ట్ వైపుకి పడుతుంటుంది అనమాట. అంటే వెస్ట్ వైపు, అదే ఈవినింగ్ ఉంటే ఈస్ట్ వైపు పడతాయి. అది అందుకే ఈ ఫేసింగ్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద నార్త్ పోల్ డైరెక్షన్ రూల్? ఇఫ్ ఇట్ ఈస్ ఫేసింగ్ నార్త్, టువర్డ్స్ వెస్ట్ ఫాలోస్ లెఫ్ట్, ఈస్టర్న్ ఫాలోస్ రైట్. వాట్ ఈస్ ద సౌత్ రిలేషన్? సో అప్వర్డ్, ఆపోజిట్ ఆఫ్ నార్త్. సో టువర్డ్స్ వెస్ట్ రైట్, ఈస్ట్ లెఫ్ట్. దీని ఆపోజిట్ అవుతుంది, నార్త్కి ఆపోజిటే మీకు సౌత్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్. ఏ మ్యాన్ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్ ఆర్ వాకింగ్ టువర్డ్స్ నార్త్. If it is walking towards north or facing towards north, towards west follows left, towards east follows right. A man facing towards south, towards west follows right, easternward follows left. This is a rule. So clearly we have to observe. So ఈ క్వశ్చన్లో మనకి మార్నింగ్ అంటే ఈస్ట్ వైపు నుంచి రేస్ వస్తుంటాయి. ఇలా రేస్ వచ్చేటప్పుడు సో వీళ్ళిద్దరూ ఆపోజిట్ టు ఈచ్ అదర్. చూసారా, యశ్వంత్ అండ్ విజయ్ టాకింగ్ టు ఆపోజిట్ ఈచ్ అదర్, ఫేస్ టు ఫేస్. అంటే ఇలా మాట్లాడుకుంటున్నారు, వీడు ఇలా. అంటే ఇందులో ఎవడి ఇనీషియల్ ఫేసింగ్ ఉంటుందో మనకు తెలియదు, బట్ ఇలా మీరు కన్సిడర్ చేయాలి. బట్ ఒక కండిషన్ ఇచ్చారు, విజయ్ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ యశ్వంత్. సో విజయ్ షాడో అంటే యశ్వంత్కి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందంట. మరి వీడి విజయ్ అనుకున్నాడు అనుకోండి, వీడి షాడో ఇటువైపు కనిపిస్తుంది, ఇటువైపుకి అంటే టువర్డ్స్ వెస్ట్ వైపుకి ఉంటుంది షాడో. అప్పుడు యశ్వంత్కి ఎలా కనిపించాలి? లెఫ్ట్ వైపు కనిపించాలి. సో యశ్వంత్ అంటే ఇక్కడ ఫేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫేసింగ్ అడుగుతున్నాడు. సో 2 మెంబర్స్ ఫేసింగ్ మనకి ఇక్కడ మనం కంక్లూడ్ చేయాలి. అంటే వీ కెన్ అబ్టైన్ ద ఫేసింగ్ ఓన్లీ, ఓకేనా. సో విజయ్ ఎటున్నాడు, యశ్వంత్ ఎటున్నాడో మనం చెప్పాలి. సో ఇనీషియల్గా ఇలా ఉంటారండి. వాడు ఇచ్చింది యశ్వంత్ అండ్ వినయ్ వర్ టాకింగ్ టు ఈచ్ అదర్ ఫేస్ టు ఫేస్ అట్ ఏ క్రాస్. ఓకే, ఒక జంక్షన్ దగ్గర వాళ్ళిద్దరు ఇలా ఆపోజిట్లో ఉంటే సన్ రైజెస్ అనేవి మనకి ఈస్ట్ నుంచి వచ్చేటప్పుడు వీళ్ళ షాడో వెస్ట్కి పడుతుంటాయి. సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. ఈ క్వశ్చన్లో ఒకసారి చూడండి. సో విజయ్ షాడో ఎగ్జాక్ట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ యశ్వంత్కి లెఫ్ట్ సైడ్ పడాలి. ఎవరిది? విజయ్. సపోజ్ వీడి విజయ్ అనుకుందాం, ఈ పర్సన్ విజయ్ అనుకుందాం. మీరు ఇష్టం వినయ్ నాట్ విజయ్, వినయ్. సో వినయ్ వీడు అనుకుందాం. వీడి షాడో ఎటు ఉంటుంది? ఇలా వస్తుంది ఇటు. చూసారా, ఇది వినయ్ షాడో. ఇది ఎవరిదండి? వినయ్ షాడో, ఓకేనా. షాడో ఇక్కడ ఇలా ఉంటుంది. సో వినయ్ షాడో ఇలా ఉండేటప్పుడు అప్పుడు వీడు వినయ్ అయ్యేటప్పుడు వీడు యశ్వంత్ అవుతారు కంపల్సరిగా. యశ్వంత్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. అంటే మీరు ట్రయల్ అండ్ ఎర్రర్, 2 ట్రయల్ అండ్ ఎర్రర్స్ ఉంటాయి. అప్పుడు ఫేసింగ్ ఏమవుద్దో ఒకసారి చూద్దాం. ఇలా ఉన్న ఆపోజిట్గా ఉండేటప్పుడు యశ్వంత్ షాడో ఏమవుద్ది? ఇక్కడ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్ అవుద్ది. వాట్ ఈస్ ద నార్త్ రూల్? సో టువర్డ్స్ వెస్ట్ ఫాలోస్ లెఫ్ట్, ఈస్టర్న్ ఫాలోస్ రైట్, ఓకేనా. సో ఇప్పుడు వినయ్ షాడో మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే కండిషన్లో వినయ్ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ యశ్వంత్ అని ఇచ్చాడు. అంటే వినయ్ షాడో మాత్రమే కన్సిడర్ చేయాలి. సో చూడండి, వినయ్ షాడో ఇది, ఈ పొజిషన్ వినయ్ షాడో. సో ఇది ఎలా ఉంది? యశ్వంత్కి లెఫ్ట్ సైడ్ ఉండాలట. ఉందా లేదో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో వినయ్ షాడో అంటే ఇది. యశ్వంత్ మీకు ఫేసింగ్ ఏమవుతుంది? ఇనీషియల్గా నార్త్. అంటే మీకు సౌత్ వైపుకి నిల్చున్నాడంటే ఫేసింగ్ నార్త్ రాయాలి, నార్త్ వైపుకి నిల్చుంటే సౌత్ రాయాలి. అది అంటే ఫేసింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ చూసారా ఫేసింగ్, యశ్వంత్ ఫేసింగ్ నార్త్. సో వినయ్ షాడో అనేది యశ్వంత్కి లెఫ్ట్ సైడ్ ఉంది, సరిపోయింది. బట్ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్, విచ్ డైరెక్షన్ వాజ్ యశ్వంత్ ఫేసింగ్ ఇనీషియల్గా యశ్వంత్ ఫేసింగ్ ఎటు ఉండాలి అని అడుగుతున్నాడు. సో నార్తే కదండి. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్.
ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఒకవేళ మీరు రాసేటప్పుడు ఫస్ట్ వినయ్ ఇక్కడ రాశారనుకోండి, వినయ్ షాడో ఇప్పుడు ఇక్కడ వస్తుంది, అప్పుడు యశ్వంత్కి ఇది రైట్ అవుద్ది. సో వినయ్ షాడో యశ్వంత్కి రైట్ సైడ్ ఇవ్వాల, వాడు ఏమి ఇచ్చాడు, లెఫ్ట్ సైడ్ ఇచ్చాడు, అంటే అది ఆ ట్రైల్లో అది ఫెయిల్ అవుతుంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అనమాట. సో మార్నింగ్ అనేటప్పుడు ఇలా తీసుకొని రాయాలి. ఓకేనా, రైట్. వన్ మోర్ ఎగ్జాంపుల్. Have a look at question number 32. One evening before sunset, Usha and Hema were talking to each other face to face. If Hema's shadow was exactly to the right of Hema. So Hema's shadow was exactly to the right of Hema. Okay, which direction was Usha facing? Usha facing initial adugutunnaru. So one evening before sunsets. So clear ga meer observe cheste. So this is a direction pole malli raddam. This is a direction pole. Okay na. So upward north, downward south, towards left follows west, towards right follows east. ఓకేనా. ఈవినింగ్ బిఫోర్ సన్సెట్ అయినప్పుడు రేస్ అనేవి మీకు ఎలా వస్తాయి, వెస్ట్ నుంచి మీకు రేస్ అనేవి వస్తాయి, షాడో అనేది మీకు ఈస్ట్ వైపుకి పడుతుంటుంది. అంటే నార్త్ అండ్ సౌత్ ఓన్లీ ఇంపార్టెంట్ అని చెప్పాను, నార్త్ డైరెక్షన్ అండ్ సౌత్ డైరెక్షన్. వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ నార్త్? ఫేసింగ్ టువర్డ్స్ నార్త్, వెస్టర్న్ ఫాలోస్ లెఫ్ట్, ఈస్టర్న్ ఫాలోస్ రైట్. వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ సౌత్? ఆపోజిట్ ఆఫ్ నార్త్, రైట్ టు లెఫ్ట్. ఓకే. సో ఇక్కడ రేస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, రేస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వెస్ట్ నుంచి వస్తున్నాయి అనుకుందాం. ఇది వెస్ట్ నుంచి, ఇలా వెస్ట్ నుంచి వస్తున్నాయి, అంటే ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ అండి, వెస్ట్ నుంచి వస్తున్నాయి అనుకుందాం. రేస్ ఇక్కడ వెస్ట్ నుంచి వచ్చేటప్పుడు వీళ్ళిద్దరు ఇలా ఉంటారనమాట. అది Usha and Hema were talking to each other face to face. If Hema's shadow was exactly to the right of Hema, Hema shadow Hemaకి రైట్ సైడ్ ఉండాలంటే, అంటే ఇప్పుడు ఇక్కడ ఇది Hema అని తీసుకున్నారు అనుకోండి, Hema అంటే ఫేసింగ్ ఏమవుద్ది, సౌత్ అవుద్ది. మరి Hema షాడో ఇటు వస్తుంది, ఇలా వస్తుంది, Hema షాడో ఇది. ఓకేనా, Hema షాడో అంటే ఇది వస్తుంది. సో దిస్ ఈజ్ Hema's షాడో. ఓకేనా. సో Hema షాడో Hemaకి ఎటు ఉన్నది, రైట్ సైడ్ ఉండాలని చెప్తున్నాడు. ఫేసింగ్ టువర్డ్స్ ఏది ఏంటి ఏమనుకున్నాం మనం, సౌత్. అంటే నార్త్ వైపుకు ఉంటే ఫేసింగ్ సౌత్ అవుతుందండి, ఫేసింగ్ ఇంపార్టెంట్, ఫేసింగ్ సౌత్. వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ సౌత్? ఇట్ సైడ్ రైట్ అవుతుంది, అంటే టువర్డ్స్ వెస్ట్ రైట్, ఈస్ట్ లెఫ్ట్ అవుతుంది. అంటే Hema's షాడో Hemaకి ఎలా ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. బట్ వాడు ఇచ్చింది ఏంటి, Hema's షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ Hema ఉండాలి, అంటే ఫేసింగ్ నా ఇనీషియల్ సౌత్ వైపుకు ఉంటే ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే Hema's షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ లెఫ్ట్ ఆఫ్ Hema అని వచ్చింది. బట్ క్వశ్చన్ వాడడం గివెన్ Hema's షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ Hema. సో ఇది ఫెయిల్ అవుతుంది కాబట్టి Hema ఇది అవుతుంది అనమాట. డౌన్వర్డ్ మీరు తీసుకుంటే ఇది కంప్లీట్గా ట్రూ అవుతుంది. ఒకసారి చూద్దాం. సో ఇది Hema అనుకుందాం, Hema ఇది Usha అనుకుందాం. ఓకేనా, Usha అండ్ Hema. Hema ఇక్కడ తీసుకునేటప్పుడు క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. సో Hema షాడో అంటే ఇదండి, ఇది Hema షాడో. అంటే ఫేసింగ్ ఏమి ఇచ్చాం, నార్త్ వై, అంటే ఫేసింగ్ నార్త్ అవుతుంది అప్పుడు Hemaది. నార్త్ రూల్ ఏంటండి, దిస్ ఈజ్ Hema షాడో. ఓకేనా, Hema షాడో. Hema's shadow was exactly to the right of Hema. If it is facing north, what is the rule of north? అంటే రేస్ అనేవి మనకి వెస్ట్ నుంచి వస్తున్నాయి. సో రేస్ వెస్ట్ నుంచి వచ్చేటప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ గివెన్ వన్ ఈవినింగ్ బిఫోర్ సన్సెట్స్, బట్ సన్సెట్స్ ఇన్ ద వెస్ట్ అనమాట. సో వెస్ట్ నుంచి వస్తుంటే దీని షాడో అనేది మనకి ఈస్ట్ వైపుకి కనిపిస్తుంటుంది, Hema షాడో. వాట్ ఈస్ ద Hema ఇనీషియల్ ఫేసింగ్ ఏంటి, ఇక్కడ నార్త్ అవుతుంది. నార్త్ రూల్ ఏంటండి, టువర్డ్స్ వెస్ట్ ఫాలోస్ లెఫ్ట్, ఈస్టర్న్ ఫాలోస్ రైట్. సో Hema's షాడో ఇది Hema అనుకుంటే Hema's షాడో ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ Hema. బట్ క్వశ్చన్ వాడే మాస్కింగ్ సరిపోతుంది కదా, Hema's షాడో అంటే ఇది చూసారా, నేను డాట్స్తో ఇండికేట్ చేశాను. Hema's షాడో Hemaకి రైట్ సైడే కనిపిస్తుంది, ఎందుకంటే రేస్ అనేవి వెస్ట్ నుంచి వస్తున్నాయి కాబట్టి. బట్ క్వశ్చన్ వాడే మాస్కింగ్ Usha ఫేసింగ్ ఇనీషియల్ అడుగుతున్నారు, సౌత్. ఆప్షన్ సి ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. Usha ఫేసింగ్ ఇనీషియల్ ఏంటండి, సౌత్ కదా. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. విచ్ డైరెక్షన్ వాజ్ Usha ఫేసింగ్? అంటే ఇక్కడ మీకు ఆన్సర్ ఎప్పుడైనా క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే షాడో ఉందంటే ఆన్సర్ నార్త్ కానీ సౌత్ కానీ అవుతాయి, ఎందుకంటే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సన్ సెట్స్ ఆన్ ఇన్ ద వెస్ట్. లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 33. One morning after sunrise nothing but so sun rays coming from east. Seema as standing facing a pole, ఒక పోల్కి ఫేసింగ్ ఆపోజిట్లో ఉంది. ద షాడో ఆఫ్ పోల్ ఫెల్ ఎగ్జాక్ట్లీ టు హెర్ రైట్, విచ్ డైరెక్షన్ వాజ్ సీ ఫేసింగ్? సో క్లియర్లీ, సో ఫస్ట్ వన్ వీ హ్యావ్ టు టేక్ ద డైరెక్షన్ పోల్. సో వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ డైరెక్షన్ పోల్? సో అప్వర్డ్ నార్త్, డౌన్వర్డ్ సౌత్, టువర్డ్స్ లెఫ్ట్ వెస్ట్, రైట్ సైడ్ ఫాలోస్ ఈస్ట్. దిస్ ఈజ్ ద డైరెక్షన్ పోల్. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే రేస్ అనేవి ఎటు వస్తున్నాయి అంటే ఈస్ట్ నుంచి వస్తున్నాయి. ఓకేనా. సో రూల్ ఆఫ్ నార్త్ అండ్ సౌత్ ఓన్లీ ఇంపార్టెంట్ ఇఫ్ ఇట్స్ గివెన్ షాడో ప్రాబ్లమ్స్. సో వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ నార్త్? టువర్డ్స్ వెస్ట్ ఫాలోస్ లెఫ్ట్, ఈస్టర్న్ ఫాలోస్ రైట్. ఫేసింగ్ నార్త్, ఫేసింగ్ సౌత్, రైట్ టు లెఫ్ట్, వెస్టర్న్ రైట్, ఈస్టర్న్ వరల్డ్ ఫాలోస్ లెఫ్ట్. సో ఫస్ట్ వన్
వన్ మార్నింగ్ ఇచ్చారు కాబట్టి రేస్ అనేవి జస్ట్ మీకు కమింగ్ ఫ్రమ్ ఈస్ట్ నుంచి వస్తుంటాయి కాబట్టి షాడోస్ అనేవి మనకి వెస్ట్ వైపుకి పడుతుంటాయి కాబట్టి ఇందులో పోల్కి సీమ ఆపోజిట్లో ఉన్నారు. సీమ అనే అమ్మాయి సో పోల్కి ఫేసింగ్లో ఉన్నారు. అంటే ఏది పోల్ ఇక్కడ తీసుకోవాలి మీరు. సో షాడో ఆఫ్ పోల్ ఫెల్స్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ సైడ్ అన్నారు. సపోజ్ ఇది పోల్ అనుకుందాం. మీరు పోల్ అనుకుంటే సో పోల్ ఇది మీరు పోల్ అనుకుంటే ఇది పోల్ అనుకుందాం. ఇది పోల్ అనుకుంటే పోల్ షాడో ఎలా వస్తుంది? వెస్ట్ వైపుకి మీకు అపేర్ అవుతుంది. ఇది దిస్ ఈజ్ అ షాడో ఆఫ్ పోల్. ఓకేనా? ఓకే. బట్ దీని ఆపోజిట్లో మనం ఎవరు ఉండాలి? సీమ ఉండాలి. సీమ ఫేసింగ్ అప్పుడు నార్త్ అవుద్ది. ఫేసింగ్ ఇంపార్టెంట్. నార్త్ పోల్ ఫేసింగ్ ఉండదు. నార్మల్గా స్టాండర్డ్గా మనం తీసుకుందాం. సో సీమ ఫేసింగ్ నార్త్ అనుకుంటే వాట్ ఇస్ ద రూల్ ఆఫ్ నార్త్? టువర్డ్స్ వెస్ట్ ఫాలోస్ లెఫ్ట్, ఈస్టర్న్ ఫాలోస్ రైట్. సో క్లియర్గా పోల్ షాడో సీమాకి ఎలా కనిపించాలి? ఎగ్జాక్ట్లీ రైట్లో కనిపించాలి. బట్ ఇక్కడ లెఫ్ట్లో వస్తుంది చూసారా? పోల్ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ లెఫ్ట్ ఆఫ్ సీమా కనిపిస్తుంది. సో వాడిచ్చిన స్టేట్మెంట్కి ఇది ఫాల్స్. ఓకేనా? ఫెయిల్ అవుతుంది. సో కంప్లీట్గా ఇది మీరు ఆపోజిట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే పోల్ ఇది, అక్కడ సీమా రాసుకుంటే ఆన్సర్ అయిపోద్ది. బట్ ఇనీషియల్ ఫేసింగ్ ఆఫ్ సి అంటే సౌత్ అవుతుంది. ఒకసారి చూద్దాం. మనకి ఒక ట్రైల్ ఫెయిల్ అయితే రెండో ట్రైల్ అవుతుంది. అంటే ఇది పోల్ అవుతుంది, ఇది సీమా. ఓకేనా? సో పోల్, దిస్ ఈజ్ అ పోల్. ఓకేనా? పోల్ షాడో అపియర్స్ టువర్డ్స్ వెస్ట్. ఎందుకంటే రేస్ కేమ్ ఫ్రమ్ ఈస్టర్న్ డైరెక్షన్. దిస్ ఈజ్ అ షాడో ఆఫ్ పోల్. ఓకేనా? షాడో. సో ఇక్కడ సీమా ఆపోజిట్లో ఉండాలి కదా పోల్కి. సో ఫేసింగ్ అప్పుడు సౌత్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫేసింగ్ సౌత్, వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ సౌత్? టువర్డ్స్ వెస్ట్ ఫాలోస్ రైట్, ఈస్టర్న్ ఫాలోస్ లెఫ్ట్. ఓకే, ఇది సేమ్ అండి, ఇది లెఫ్ట్ అవుతుంది. ఓకేనా? క్లియరా? సో క్లియర్లీ వీ హ్యావ్ టు పోల్ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ సీమా. సరిపోతుంది కదా? పోల్ షాడో సీమాకి రైట్ సైడ్ ఉందా లేదా? ఎందుకంటే ఫేసింగ్ సౌత్, ఫేసింగ్ ఇంపార్టెంట్. ఫేసింగ్ సౌత్, సీమా ఫేసింగ్ సౌత్. పోల్ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ సీమా. బట్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్, విచ్ డైరెక్షన్ వాజ్ సి ఫేసింగ్ సౌత్. ఆప్షన్ D is required answer. Very important concept in the direction, especially for shadows. So very important clue. Sun rises in the east and the sun sets in the west. That is very important. Morning అయితే ఈస్ట్కి రాస్తారు, ఈవినింగ్ అయితే మరి వెస్ట్కి రాస్తారు. అది ఓకేనా? సో ఓకే, రిమైనింగ్ models I will discuss you later. Before that we have to practice these type of questions. Okay na? Thank you. Have a nice day. Next video I will discuss you later.